సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో టాలీవుడ్కి ఫస్ట్ 70mm సినిమాను పరిచయం చేశాడు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సినిమాను తనే పరిచయం చేశాడు. ఇక ఫస్ట్ స్కోప్ సినిమాలు తన వల్లే టాలీవుడ్కి పరిచయం అయ్యాయి. ఇలా టాలీవుడ్లో ఫస్ట్ కలర్, ఫస్ట్ స్కోప్, ఫస్ట్ 70mm సినిమాలే కాదు, ఇండియాకే ఫస్ట్ కౌబాయ్ మూవీని పరిచయం చేసింది తానే. ఫస్ట్ స్పై మూవీని ఎంటైర్ ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇప్పుడు తన వారసుడు తననే మించిపోయేలా ఉన్నాడా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తానే ఫస్ట్ ఐమాక్స్ సినిమాను పరిచయం చేయబోతున్నాడా? 1.43:1 రేషియోతో వచ్చే ఐమాక్స్ సినిమా అంటే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలిస్తే థియేటర్స్లో పూనకాలు రావాల్సిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖాన్లు, కపూర్లు చేయలేంది సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోతున్నాడా? ఇంతవరకు వారణాసి అంటే రాజమౌళి మూవీగానే చూస్తున్నారు. కానీ మహేష్ చేస్తున్న రిస్కులు, తాను తీసుకున్న నిర్ణయాలతో తన తండ్రి కృష్ణనే మించే గౌరవం తనకి దక్కబోతోందా? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ 1000 కోట్లు. ఇండియన్ మూవీ మాత్రమే కాదు, ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా. ఐమాక్స్ స్క్రీన్లో, అది కూడా 1:43:1 రేషియో స్క్రీన్లో ఆడబోయే సినిమా. ఈ మూవీ కోసమే ఇండియాలో ఉన్న అన్ని ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్ రేషియోని 1:43:1కి మార్చబోతున్నారు. అంటే స్క్రీన్ వెడల్పు కంటే 4 రెట్లు ఎత్తైన స్క్రీన్ ఉండబోతోంది. అలాంటి స్క్రీన్లో 3D వర్షన్లో ఈ మూవీ వస్తే నార్మల్ మూవీ కూడా గ్రాండ్గా కనిపిస్తోంది. అలాంటి సినిమాకు లార్జర్ దాన్ లైఫ్ అనిపించే విజువల్స్ తోడైతే ఐ ఫీస్టే. అదే జరగబోతోంది. అయితే ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అరుదైన రికార్డుతో కూడిన గౌరవం దక్కబోతోంది. నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలా విషయాలు పరిచయం చేశాడు. అసలు కౌబాయ్ మూవీలను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చేసింది సూపర్ స్టార్ కృష్ణనే. అంతేకాదు, స్పై మూవీస్ ట్రెండ్ తనతోనే మొదలుపెట్టాడు. ఈ 2 అంశాల్లో ఇండియన్ సినిమాకి కొత్త జోనర్లను తానే పరిచయం చేశాడు. ఇక టాలీవుడ్కి మాత్రం ఫస్ట్ స్కోప్, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, ఫస్ట్ 70mmని తన సినిమాలతోనే పరిచయం చేశాడు. ఇప్పుడు అలాంటి పనే తన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నాడు. కాకపోతే తండ్రిని మించిన తనయుడు అనిపించుకునేలానే వారణాసితో రికార్డుల మోత మోగించేలా ఉన్నాడు. అందులో ఫస్ట్ రికార్డ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐమాక్స్ కెమెరా ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయబోతున్నాడు మహేష్. అంతేకాదు, ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా, యానిమేషన్స్ పరంగా, కొన్ని సీన్స్ లో అవతార్ టీం వాడిన టెక్నాలజీ పరంగా చాలా రికార్డులు సిద్ధమవుతున్నాయి. అవేంటనేది రాజమౌళి బయటపెడితే తప్ప క్లారిటీ రాదు. కానీ అవతార్ నుంచి మ్యాట్రిక్స్ వరకు హాలీవుడ్కే పరిమితమైన టెక్నాలజీని వారణాసికి వాడబోతున్నారు. ఇండియానా జోన్స్ ని ఆల్మోస్ట్ రైట్స్ తీసుకుని పాత్రని మనకు తెర మీద పరిచయం చేసేలా ఉన్నారు. ఏది ఏమైనా తండ్రి దారిలోనే మహేష్ బాబు భారతీయ వెండితెరకు కొత్త టెక్నాలజీ అందించే సినిమా చేస్తూ ఫాదర్నే మించిపోతున్నాడు. ఈ విషయంలో రాజమౌళి నిర్ణయమే దీనంతటికీ కారణం కావచ్చు. కానీ ఐమాక్స్ విషయంలో దర్శకుడి నిర్ణయాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది మహేష్ అవ్వటం వల్ల సూపర్ స్టార్ బిరుదుని వారసత్వంగా తనకి దక్కడంలో తప్పులేదనే మాటలు వినిపిస్తున్నాయి.